తెల్లరాళ్ళపల్లి తాండాలో మరి ఇరు వర్గాల మధ్య జరిగినటువంటి ఘర్షణలో బాబు నాయక్ మరియు వారి కుటుంబ సభ్యులపై దాడి చేసి కొందరు వ్యక్తులు కొట్టడం జరిగింది. మరి కొట్టిన వ్యక్తులు దాడి జరిగిన వెంటనే బాబు నాయక్ పోలీస్ స్టేషన్కి వెళ్ళి వారి కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేస్తే ఈ రోజు వరకు అంటే నిన్న రాత్రి వరకు ఎఫ్ఐఆర్ చేయలేదు. దీనికి సంబంధించి మరి ఎవరైతే దాడి చేసిన వ్యక్తులకు రక్షణ కల్పించి వాళ్ళను హైదరాబాద్కు పంపించినటువంటి పోలీసులు దెబ్బలు తిన్న బాధితులను మాత్రం కనీసం హాస్పిటల్కి పంపించకుండా పోలీస్ స్టేషన్కి పిలిపించుకొని పోలీస్ స్టేషన్లో అక్రమంగా కూర్చోబెట్టి ఎఫ్ఐఆర్ కూడా చేయకుండా చట్టాన్ని పూర్తిగా అతిక్రమించి అటువంటి పాన్గల్ సబ్ ఇన్స్పెక్టర్పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలి. ఇక్కడ కొల్లాపూర్ నియోజకవర్గంలో లా అనేది లేకుండా లాలెస్గా అధికారులు కూడా పోలీస్ అధికారులు ఇష్టారాజ్యంగా ప్రవర్తిస్తూ ఉన్నారు. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో వారిపై చట్టపరమైన చర్యలు తీసుకునే వరకు మేము బీఆర్ఎస్ పార్టీ తరఫున ఫైట్ చేస్తాం. అవసరమైతే ఉద్యమం చేస్తాం, పోరాటం చేస్తాం. అందరం కలిసి కూడా యావత్ జిల్లా వ్యాప్తంగా మా బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకు న్యాయం జరిగే వరకు అందరం కలిసి కూడా ఫైట్ చేస్తాం. మరి ఈరోజు ఇంత నిస్సిగ్గుగా దాడి చేసిన వ్యక్తులకు రక్షణ, బాధితులను పోలీస్ స్టేషన్ల చుట్టూ దిప్పుతో పోలీస్ స్టేషన్లు అక్రమంగా కూర్చోబెట్టి కేసు రిజిస్టర్ చేయనటువంటి ఎస్ఐ శ్రీనివాసును వెంటనే సస్పెండ్ చేయాలి. అక్రమంగా ఇసుక కొల్లాపూర్ వనపర్తి జిల్లాలో ఉన్నటువంటి కొల్లాపూర్ నియోజకవర్గ ప్రాంతంలో అక్రమంగా ఇసుక రవాణా జరుగుతూ ఉంది. ఆ ఇసుక అక్రమ రవాణాను అడ్డుకోబోతున్నటువంటి రైతుల మీద దాడి చేస్తూ ఉన్నారు. గ్రామాలలో ఎవరైనా ఇది అన్యాయం అని చెప్తే వాళ్ళని కూడా బెదిరించే పరిస్థితి ఉంది. కాబట్టి నేను ఒక 2 సార్లు ఎస్పీ గారి దృష్టికి తీసుకపోతే కేసులు చేసినారు. మరి నేను ఇప్పుడు కూడా చేస్తూ ఉన్నా. మరి ఆ రోజు కేసులు చేసిన తర్వాత మళ్ళీ యథేచ్ఛగా జరుగుతూ ఉంది. కాబట్టి ఎస్పీ గారు ప్రత్యేకమైన ఇసుక అక్రమ రవాణాపై దృష్టి పెట్టాలి. డీజీపీ గారిని మీరు ఒకసారి కొల్లాపూర్ నియోజకవర్గంలో ఉన్నటువంటి 7 మండలాల్లో ఉన్నటువంటి పోలీస్ అధికారుల తీరుపై మీరు అంతర్గత విచారణ చేసుకోండి. మీకే తెలుస్తుంది ఏ విధంగా ఈరోజు అక్రమంగా కేసులు పెట్టి సామాన్యులను ప్రతిపక్ష పార్టీల కార్యకర్తలు వేధిస్తున్నారో ఒక్కసారి మీరు కూడా తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. మీరు దృష్టి పెట్టి ఖచ్చితంగా ఇక్కడ ఉన్నటువంటి ఎస్ఐని సస్పెండ్ చేయాలని చెప్పేసి నేను బీఆర్ఎస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాం. కేసు రిజిస్టర్ చేయనందుకే వాళ్ళ కుటుంబానికి జరిగిన అన్యాయంపై కేసు రిజిస్టర్ చేయనందుకే బాబు నాయక్ ఈరోజు సూసైడ్ అటెంప్ట్ చేసి పాయిజన్ కన్జ్యూమ్ చేసి ఈరోజు పోలీస్ స్టేషన్ ముందర కూర్చుంటే కూడా కేసు రిజిస్టర్ చేయని పరిస్థితి. మరి ఈరోజు పాయిజన్ కన్జ్యూమ్ చేసుకొని హాస్పిటల్లో ఉన్నాడు. మరి ఈరోజు బాబు నాయక్ కుటుంబానికి కానీ బాబు నాయక్ కానీ ఏదైనా జరిగితే దానికి పూర్తి బాధ్యత మరి పోలీసులు అక్కడ ఉన్నటువంటి ఎస్ఐదే పూర్తి బాధ్యత. కాబట్టి ఎస్ఐని మీద ఒత్తిడి చేస్తున్నారా, మరి ఎవరు ఎస్ఐని ఈ విధంగా చేస్తున్నారో వారెవరిని కూడా బయటపెట్టాల్సినటువంటి బాధ్యత పోలీసులపై ఉంది. బాబు నాయక్ కుటుంబానికి కానీ బాబు నాయక్ కానీ ఏదైనా జరిగితే దానికి పూర్తి బాధ్యత ఎస్ఐదే అనే విషయాన్ని కూడా నేను చెప్తా ఉన్నాను. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.